Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. और एंटी नार्कोटिक्स और एंटी ड्रग्स అనేవి అడిక్షన్గా వెళ్తే ఇంకా సమాజానికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా చూస్తే డ్రగ్స్ అనేవి ఒక మనిషి యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఆలోచించే పర్సనాలిటీని కూడా మొత్తం ఎలిమినేట్ చేస్తాయి. ఒక పర్సన్ ఆలోచించకుండా చేసే ఏ పనైనా సరే అతనికి మరియు అతని ఫ్యామిలీకి సమాజానికి అన్నిటికీ కూడా హానికరం. సో ఒక పర్సన్ యొక్క థింకింగ్ ఎబిలిటీ, అతని యొక్క బ్రెయిన్ ని, అతని యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీ అన్నిటినీ కూడా డ్రగ్స్ అనేవి అతన్ని ఆ ఫంక్షనాలిటీ నుంచి దూరం చేశారు. ఇందాక సైకాలజీ గారికి చాలా డిఫరెంట్ గా చాలా వివిధ రకాలుగా మీకు చెప్పడం జరిగింది. నాట్ జస్ట్ డ్రగ్స్, మొబైల్ ఫోన్స్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ కానీ, ఈవెన్ ఇఫ్ యూ సీ యువర్ ప్లేయింగ్ విత్ 24/7 మొబైల్ ఫోన్స్ ఆడడం వల్ల మీరు ఫోకస్ పోతుంది, కాన్సన్ట్రేషన్ పోతుంది, మన స్టడీస్ మీద కూడా ఏకాగ్రత పోతుంది. సో అలా కూడా అవుతుంది. డ్రగ్స్ వాడిన పర్సన్ కూడా కాగ్నిటివ్ డిజార్డర్స్ అవుతారు. ఏమవుతుంది, డ్రగ్ అయిపోయింది, ఆఫ్టర్ సమ్ టైం నాకు మళ్ళీ ఇంకా డ్రగ్స్ కావాలి, డ్రగ్స్ కోసం డబ్బులు ఎదుగుతారు, డ్రగ్స్ కోసం ఇంట్లో గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు, డ్రగ్స్ కోసం చేయాల్సిన పని జాబ్ సరిగా చేయడం, లేకపోతే చదువులు ఆపేస్తారు. ఎనీథింగ్ అతని బ్రెయిన్ అనేది అది నెక్స్ట్ సెట్ ఆఫ్ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం స్టార్ట్ చేసి అతను కాగ్నిటివ్ డిజార్డర్స్ అయిపోతాడు. అతని బ్రెయిన్ అనేది ఆలోచన స్థితి నుంచి రాడికల్ స్థితిలోకి వెళ్ళిపోతుంది. సో అలాంటి సిట్యుయేషన్ అనేది చాలా చోట్ల ఇప్పుడు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇందాక స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇండియాలో 4 crore people ఇలాంటి అడిక్షన్ లో ఉన్నారు. నాట్ జస్ట్ డ్రగ్స్, ఈవెన్ ఆల్కహాల్, సిగరెట్ కన్సంప్షన్, మొబైల్ ఫోన్ యూసేజ్, ఇవన్నీ కూడా లేటెస్ట్ అడిక్షన్ లో భాగంగా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కాగ్నిటివ్ డిజార్డర్స్ నుంచి బయటికి రావాలి. సో కాగ్నిటివ్ డిజార్డర్స్ నుంచి బయటికి రావాలి అంటే మనమందరం కూడా సమిష్టిగా కృషి చేసి పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, మరియు స్కూల్ యాజమాన్యాల నుంచి, మరియు అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే డ్రగ్స్ ఎక్కడ అమ్మినా కానీ ఇమీడియట్గా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి తప్పనిసరిగా ప్రికాషనరీ మెజర్ మనకి ఇస్తే డెఫినెట్గా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో నా యొక్క రిక్వెస్ట్ డీసీపీ గారికి అండ్ పోలీసులకు కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడైనా డ్రగ్స్ వాడుతున్నారు, కన్సూమ్ చేస్తున్నారు, దొరుకుతున్నాయనే ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. సరైన ఇన్సెంటివ్, పారితోషికం కూడా ఇస్తూ వారికి సన్మానం కూడా చేస్తాము. సో అలాంటి వాళ్ళని కూడా డ్రగ్స్ ని పట్టుకోవడానికి మేము జిల్లా యంత్రాంగం తరఫున అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.